శాసనసభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి పార్టీల్లో భాగంగా జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నామినేషన్ దాఖలుకు అవసరమైన పత్రాలను జనసేన కార్యాలయం సిద్ధం చేసింది. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ ఆ పార్టీకి చెందిన 10 మంది శాసనసభ్యులు సంతకాలు చేశారు. వారిలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, లోకం నాగమాధవి, అరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, పత్సమాట్ల ధర్మరాజు, అరవ శ్రీధర్, బతుల బలరామకృష్ణ, పంతం నానాజీ ఉన్నారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ఆ నాగబాబు నామినేషన్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? చూసుకోవచ్చు. నాగబాబు నామినేషన్ కి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవాలి. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్యేలు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఆ సంతకాలు కూడా సేకరించడం జరిగింది. దానికి సంబంధించి మద్దతుగా అదే నాదెండ్ల మనోహర్ తో పాటు మరి కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా నాగబాబు నామినేషన్ మీద అయితే సంతకం పెట్టారని చెప్పుకోవాలి. అయితే నాగబాబు నామినేషన్ సంబంధించి పార్టీ కార్యాలయం మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే నాగబాబుకు ఎమ్మెల్సీగా అవుతున్నటువంటి నేపథ్యంలో రేపు మంత్రి పదవి కూడా ఇస్తారని చెప్పేసి అయితే బయట వార్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పూర్తిగా కూడా ఇప్పుడు నాగబాబుకు సంబంధించి పార్టీ అయితే కీలక నిర్ణయం తీసుకోవడమే కాకుండా నాగబాబు గతంలో అతనికి రావాల్సినటువంటి ఎంపీ టికెట్ కూడా సాక్రిఫై చేసినటువంటి నేపథ్యంలో పార్టీ అతనికి ఖచ్చితంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే గత పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ అండదండగా ఉంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలోనే నాగబాబుకి ఈ అవకాశం కల్పించారు. మరి ముఖ్యంగా నాగబాబు ఈ నామినేషన్ కూడా దాఖలు చేస్తా ఉన్నారు. మరి ఎమ్మెల్సీగా ఇప్పుడు పూర్తిస్థాయి మద్దతు ఉండడంతో ఆయన ఎమ్మెల్సీతో పాటు తర్వాత మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి దానికి సంబంధించి పూర్తిగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే మరి నాగబాబు పార్టీలో కష్టపడినందుకు ఫలితం దక్కిందంటూ కూడా కొంతమంది జనసేన నాయకులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి నాగబాబు ఎమ్మెల్సీ తర్వాత అతను కొంత మంత్రి పదవి ఇచ్చినట్టయితే అతను రాకతో పార్టీలో బలం పెరుగుతుందని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.